ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ నిధి తివారీ నియామకమయ్యారు. కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్ కమిటీ ఆమె నియామకాన్ని ఆమోదించింది. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. వారణాసిలోని మహమూర్గంజ్కు చెందిన నిధి తివారీ సివిల్ సర్వీసెస్ పరీక్షలో 96వ ర్యాంక్ను సాధించారు. 2014 బ్యాచ్కు చెందిన ఈమె గతంలో వారణాసిలో కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేశారు. మొదట 2022లో ఈమె అండర్ సెక్రటరీగా పనిచేశారు. పిఎంఓలో చేరడానికి ముందు నిధి తివారీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్లో పనిచేశారు. ఆమె నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. అంతర్జాతీయ సంబంధాల్లో మెరుగుదలలో ఆమెకున్న నైపుణ్యమే పిఎంఓలో కీలక పాత్ర పోషించే స్థాయికి తీసుకొచ్చింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు ఫారెన్ అండ్ సెక్యూరిటీకి చెందిన అంశాలను నేరుగా ఆయనకు నివేదించడంలో కీలక పాత్ర పోషించారు ఆమె. 2023 జనవరి 6 నుంచి ప్రధానమంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా వ్యవహరిస్తున్న నిధి తివారీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రైవేట్ సెక్రటరీగా కొత్త బాధ్యతలను త్వరలో చేపట్టనున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలను త్వరలో వెల్లడించనున్నామని డిఓపిటి ఒక ప్రకటనలో పేర్కొంది.